ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చాలామంది మా పూర్వీకులు మాకు ఆస్తి ఇచ్చారండి, అలాగే డబ్బు ఇచ్చారు, అది వారసత్వంగా మాకు విలువ పెరగడానికి బదులు తగ్గిపోతుంది, లేదా మీరు అనుభవిస్తున్న మీ పూర్వీకుల ఆస్తి పెంచుకోవాలనుకుంటున్నారు. మీకు 10 ఎకరాల పొలం ఉందనుకోండి, ఇంకొక 5 ఎకరాలు పెంచుకోవాలనుకుంటున్నారు. ఏదైనా పెంచుకోవాలనుకునే వారికి ఆస్తి తరిగిపోతుంది, మన పెద్దలు ఇచ్చిన దాన్ని మనం ఉంచుకోలేకపోతున్నాం అన్నప్పుడు ఈ తాంత్రిక పరిహారాన్ని చేయండి. చాలా తేలికైన పరిహారం, చాలా ఈజీగా ఉంటుంది. నమ్మి విశ్వాసంగా ప్రయత్నం చేయాలి. నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పైన ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, తంత్రమంత్ర ప్రయోగాలు జరిగే అనుమానం ఉంది, ఉద్యోగం రావడం లేదు, పెళ్ళి అవ్వడం లేదు, వ్యాపారం సరిగ్గా సాగడం లేదు, ఆరోగ్యం బాగోవడం లేదు, ఏదైనా ప్రయోగం జరిగిందని అనుమానాలు ఉన్నాయి, ఇలాంటి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు, మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకునేవారు, మా ఇంట్లో దోషం ఉంది అని బాధపడేవారు ఎవరైనా సరే, వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్బుక్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇచ్చాను, దాంట్లో జాయిన్ అయితే నేను చేసే వీడియోలు, కొత్త వీడియోలన్నీ కూడా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. కొంతమందికి యూట్యూబ్లో రావట్లేదు గురువుగారు మాకు అనేవారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఏదైనా గురువారం నాడు చేయాలి. ఒక చిన్న మట్టి కుండ కావాలి దీనికి. దాని మట్టి కుండ నుండి మన మంచినీళ్ళు ఉంటాయి కదా, ఆ మంచినీళ్ళు దాంట్లో నింపాలి. దాన్ని మంచి వస్త్రం, పసుపు వస్త్రం అంటే జాకెట్ ముక్క కొనుక్కోండి, దాని చుట్టూ చుట్టండి. అంటే మట్టి కుండ చుట్టూ నీరు పోసిన తర్వాత ఆ గుడ్డతో చుట్టేసి ఆ మూతి దగ్గర పసుపు రంగు దారంతో కట్టండి. తర్వాత దీన్ని మీ ఇంట్లో ఎక్కడైనా హ్యాంగర్ ఉందనుకోండి, దానికి వేలాడదీయండి. ఇలా ఈ కుండని వారం రోజుల పాటు మీ ఇంట్లో అలాగే వేలాడుతూ ఉండాలి. ఈ కుండ పెట్టిన తర్వాత మీరు పొరపాటున దాన్ని తాకటం కానీ, ఎలా ఉందని చూద్దామని కానీ ఇలాంటివి చేయకూడదు. చిన్నదైనా తీసుకోవచ్చు, చిన్న గుండదని పరిహారం చేయొచ్చు. తర్వాత మళ్ళీ వచ్చే గురువారం, ఈ గురువారం చేశారు కదా, మళ్ళీ వచ్చే గురువారం నాడు ఈ మట్టి కుండని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా నదిలో కానీ, ప్రవహించే నీరు ఉంటుంది కదా, సముద్రం కానీ నది కానీ ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి. తర్వాత మళ్ళీ గురువారం నాడు దాని స్థానంలోనే మళ్ళీ కొత్త కుండని ఇదే విధంగా పెడుతూ ఉండాలి. ఈ సాధన మీరు మంచి ఫలితం రావడానికి మీ పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉంటుందో అది క్షీణత ఆగిపోయి, అంటే మీరు అమ్మటాలు కావచ్చు, లేకపోతే దానివల్ల వచ్చే నష్టాలు కావచ్చు, ఆగి దానిలో మళ్ళీ వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా మీరు 7 గురువారాలు చేయాలి. దీనికి ఎలాంటి మంత్రము లేదు, ఎలాంటి ప్రార్థన లేదు, ఎటువంటి నియమ నిబంధనలు కూడా లేవు. అంటే ఎవరైనా చేయవచ్చు. కాకపోతే 7 గురువారాలు సేమ్ ప్రాసెస్ని చేయండి. 7 కుండలు తెచ్చుకోండి చిన్నవి, ఒక జాకెట్ ముక్క తెచ్చుకోండి, కట్ చేసుకోండి, దాంట్లో నీరు పోయండి, మూట కట్టండి. ఏదైనా మీకు ఇంటి లోపల ఎక్కడైనా దాన్ని కట్టి దారం కట్టి, పసుపు దారం కట్టి ఏలాడదీయండి, లేదా ఉట్లో పెట్టి ఏలాడదీయండి. ఏలాడదీయాలి దాన్ని, అది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత తీసుకెళ్ళడం, అది నీళ్ళలో కలిపేయడం. ఇలా 7 గురువారాలు చేస్తే మళ్ళీ మీకు మీ పూర్వీకులు ఇచ్చిన ఆస్తి, అలాగే మీకు పొలాలు, ఇలాంటి వాటి పాయింట్లో మంచి మార్పును చూస్తుందని తంత్రశాస్త్రం చెప్తుంది. మీ అందరికీ నా వినపం ఏంటంటే ఇటువంటివి నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి. నమ్మకం లేదా వీటిని ప్రయత్నం చేయకండి. ఇది బాగా గుర్తుంచుకోండి, ఇది తాంత్రిక ఉపాయం. మరి గురువుగారు మాకు నీళ్లు లేవండి, చెరువులు లేవు, నీళ్ళు లేవు, కాలువలు లేవు, మరి మా పరిస్థితి ఏంటి? చాలా ఉపాయాలు చెప్పాను,
వీడియో డిస్క్రిప్షన్లో మనకి డిస్క్రిప్షన్లోకి వెళ్తే ప్లేలిస్ట్ లిస్ట్ ఉంటుంది. డైరెక్ట్గా చూడగలిగితే మన వీడియోస్లోకి వెళ్ళినప్పుడు ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. దాంట్లో కూడా చాలా ఉపాయాలు ఉన్నాయి. ఇవి తంత్ర ఉపాయాలు ఏంటంటే మంత్రం లేకుండా చేసుకునేవి కాబట్టి ఎవరైనా చేయవచ్చు. మతము జాతి కులంతో పని లేదు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.